హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురాజ్ కలెక్షన్స్ బ్రాడ్కాస్ట్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే మ్యూజియం అండి. చెన్నైలో ఉన్న ఎగ్మోర్ మ్యూజియం చాలా ఫేమస్, చాలా పెద్దది. అసలు దాంట్లో లేని పురాతన వస్తువులంటూ లేవు. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన మ్యూజియం అన్నమాట. మీకు అన్ని వెనకాతల పిక్చర్స్ నేను ప్లేబ్యాక్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. అసలు ఎంత సూపర్ అంటే పిల్లలు మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన మ్యూజియం అండి. చెన్నై కానీ వచ్చారంటే మ్యూజియం విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. దీంట్లో మనకి డైనోసార్స్ ఉంటాయి, ఇంకా పాతకాలపు స్కల్ప్చర్స్ ఉంటాయి, విగ్రహాలు, రకరకాల విగ్రహాలు, ఇత్తడి, రాగి, రాతి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఎన్నో ఒక 2000 ఇయర్స్ బ్యాక్. ఇదైతే వరల్డ్స్ ఫస్ట్ రేడియో అండి. ఇదంతా స్కల్ప్చర్ చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. ఇది మ్యామల్స్ అంటారు కదా, వాటిని స్కల్ అన్నమాట. మ్యామల్స్ ఉన్నాయి అని చెప్పి మనం వినడమే తప్ప చూడలేదు కదండి. ఇవి కూడా అక్కడవే డైనోసార్స్, వాటి స్కల్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. ఇవి బర్డ్స్, రకరకాల బర్డ్స్. దీంట్లో బోల్డ్ సెక్షన్స్ ఉంటాయండి, రకరకాల సెక్షన్స్ ఉంటాయి. మనం 250 రూపీస్ టికెట్ ఉంటుంది, ఎంట్రన్స్ టికెట్. స్టార్టింగ్లోనే రూట్ మ్యాప్ కూడా ఉంటుంది, అది చూసుకుని మనం ప్రతి ఒక్క బిల్డింగ్కి విజిట్ చేయొచ్చు. చాలా పెద్దది ఉంటుంది కాబట్టి వాళ్ళు రూట్ మ్యాప్ ప్రొవైడ్ చేశారు మనకి. దీంట్లో డైనోసార్స్ మనకి మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, దీంట్లోనే డైనోసార్ ఉందండి. నేను మీకు లోపల చూపిస్తాను. స్టార్టింగ్ ఇంట్రోలో చూపించాను కదా, డైనోసార్స్ అరవడం, ఇంకా జురాసిక్ పార్క్లో ఉంటాయి కదా బర్డ్స్, డైనోసార్స్ బర్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి వీటిల్లో, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాక్స్ అండి ఇవన్నీను. వెనకాతలు ఉంది చూస్తారు కదా, అది కూడా మ్యూజియంలో ఒక పార్టే. ఇవంతా మ్యూజియంలో ఒక పార్ట్సే అన్నమాట. సూపర్గా ఉందండి. పిల్లలు కంపల్సరీ అటెండ్ చేస్తే వాళ్ళు మన హిస్టరీ గురించి బాగా తెలుసుకోగలరు ఈ మ్యూజియంలో. ఈ ఎగ్మోర్ మ్యూజియం అనేది ఎంత పెద్దదో చెప్పలేము. ఆ రోజు అయితే మాకు అసలు తిరిగి మా కాళ్ళు పడిపోయాయి. అసలు ఎంత లాగేసాయో, నడవలేకపోయాం. దట్ టు బి ఎండ కూడా ఉంది, అందుకని కొంచెం తిరగడానికి ఇబ్బంది అయ్యింది. ఇది టైప్ రైటర్ అండి, వరల్డ్స్ ఫస్ట్ టైప్ రైటర్ అట. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, దేవుడి విగ్రహాలు. ఇవి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలండి. ఇది వరల్డ్స్ ఫస్ట్ రేడియో, ఇందాక చూపించాను కదా మీకు, ఫస్ట్ రేడియో అట. ఎంత బాగుందో చూడండి, ఇప్పటికీ భద్రంగా దాచారు దీంట్లో. వెనకాతలు చూస్తున్నారు కదా డైనోసార్. కొంత టైంలోనే పెడతారండి, ఇది స్టార్ట్ చేస్తారు. మనకి టైమింగ్స్ అక్కడ రాసి ఉంటాయి అన్నమాట. ఆ టైంలో అటెండ్ చేస్తే మనం దీన్ని చూడగలం అన్నమాట. వీటిని అరవడం న్యాచురల్గా ఉంటుంది, మనం ఒరిజినల్ డైనోసారే అరుస్తుందా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇవన్నీ రకరకాల బర్డ్స్, ఒరిజినల్ బర్డ్స్ని పెట్టారు వాళ్ళు అలాగా. చాలా బాగుందండి, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సింది. ఇదేంటో తెలుసా, ఇది బ్లూ వేల్ స్కల్ అండి. బ్లూ వేల్ స్కల్ ఇది ఏకంగా ఎంత పొడుగుందంటే, నెక్స్ట్ పిక్చర్ వస్తుంది చూడండి. ఇది ఒక పెద్ద రూమ్లో దాన్ని హ్యాంగ్ చేసి పెట్టారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉందండి దీని స్కల్. మేము దాని మధ్యలో కూడా నుంచుని ఫోటో తీసుకున్నాము. ఇది చూస్తున్నారు కదా, బ్లూ వేల్స్ మనకి అంత పొడుగు ఉంటాయి. ఇలాంటివి ఫర్దర్గా మీకు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.